హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది మండే వ్లాగ్ అనమాట. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియోస్ చూసే ఛాన్స్ ఉంటుంది. సపోర్ట్ చేస్తారు కదూ. అలాగే చాలామంది నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తే, నా వీడియోస్ మీకు నచ్చితే మీరు కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఇది మండే మార్నింగ్ వ్లాగ్. అప్పుడే ఎండ చూడండి ఎంత నెత్తి మీదకి వచ్చిందో. చాలా ఎండలు వచ్చేస్తున్నాయి అనమాట. సమ్మర్ కదా, మళ్ళీ 2 days నుంచి కొంచెం చల్లగా ఉంది. ఇలా ఉన్నప్పుడేనండి హెల్త్ కంప్లైంట్స్ అవి వస్తాయి, జలుబులు, చిన్నగా ఫీవర్స్ అని. జాగ్రత్తగా ఉండాలి అందరూ. పాలు స్టవ్ మీద పెట్టానండి నేను. మార్నింగే పాలు, చాయ్, కాఫీ పడకపోతే అసలు ఎవరింట్లో ఏ పని స్టార్ట్ అవ్వదు. చాలామందికి అలవాటు ఉంటుంది కదా. మా వారికి చాయ్ పెట్టేశానండి, నేనేమో కాఫీ కలుపుకున్నాను అనమాట. మండే మార్నింగ్ అంటే చాలా హడావిడిగా ఉంటుంది ఇంట్లో. ఎందుకంటే ముందు 2 రోజులు హాలిడే వస్తుంది, సాటర్డే హాలిడే వస్తుంది, ఒక్కొక్కసారి సండే వస్తుంది. మండే వెళ్ళాలంటే అబ్బా మళ్ళీ వెళ్ళాలా అనిపిస్తుంది. మా వారు దీపారాధనది చేసుకున్నారు, లంచ్ ప్రిపేర్ చేశానండి, వెళ్ళిపోయారు. ఇది ఈవినింగ్ అనమాట. సారీ అండి. ఇది నిన్న ఈవినింగ్ బ్లాగ్. అయితే పిల్లలకి జెప్టోలో ఫ్రెంచ్ ఫ్రైస్, తర్వాత నూడిల్స్ బుక్ చేశానండి నేను. మా పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం అండి. భలే ఉంటుంది. అది మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని ఆ తర్వాత టొమాటో సాస్తో తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అనమాట. సో అది చేద్దామని చెప్పి నూడిల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ 2 బుక్ చేశాను. ఏం చేయమంటారా అని. ఆ నూడిల్స్ వచ్చేసి కాంబో ప్యాక్ అండి, మొత్తం 12 వస్తాయన్నమాట. అది వచ్చి ఫ్రెంచ్ ఫ్రైస్ బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు ఇష్టపడతారు. సో ఇక్కడ బాండీ పెట్టానండి. బాండీ కొంచెం హీట్ ఎక్కిందో లేదో చూసుకోవాలండి. ఎందుకంటే కొంచెం డీప్ ఫ్రైకి లాగే ఆయిల్ వేస్తాము, మరీ అంత కాదు కానీ కొంచెం అయితే వేస్తాం కదా. అందుకే ఎంత వేడి ఉందో చూసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ పోసుకుంటున్నాను. క్వాంటిటీ మీరు చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది ఎంత ఆయిల్ తీసుకోవాలి అన్నది. ఇవి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. యాక్చువల్గా నాకు రాదు చేయడము. నిన్న యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఎలా చేయాలి అంటే ఈజీగా ఉందండి టెక్నిక్. మన దగ్గర కట్టర్స్ ఉంటాయి కదా, ఆ కట్టర్స్లో మనం ఈ సైజులో ఆలూని కట్ చేసుకుని వాటిని మొత్తం ఫ్రీజ్ చేసేయాలన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు చేసుకోవాలి. ఈసారి నేను ట్రై చేస్తానండి. నాకు బాగా వస్తే కనుక నేను మీకు కూడా చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అన్నది. చూడండి అంత పెద్ద ప్యాకెట్ ఉంది, క్వాంటిటీ మాత్రం అంతే ఉంది. అదే చూపిస్తున్నాను మీకు. డబ్బులు మాత్రం తీసుకుంటారు కానీ క్వాంటిటీ మాత్రం అంతే ఉంటుంది. అదే మనం ఇంట్లో కేజీ ఆలుగడ్డలు కొనుక్కొని చేసుకున్నా అందరికీ వస్తాయన్నమాట. ఈవెన్ పాపం మా పిల్లలకి కూడా ఒక్కొక్క కప్పే వచ్చిందండి, సరిపోలేదు వాళ్ళకి. పోనీ నూడిల్స్ చేయనా అమ్మ అని అడిగితే పిల్లలు 4 వద్దులే పిన్ని అన్నారు. మా అక్క వాళ్ళ పిల్లలు కూడా, మా పిల్లలు కూడా వద్దులేమ్మా ఇంక ఇవి చాలు, తర్వాత ఇంకా అన్నం తినేస్తాం తొందరగా అన్నారు. సో ఇంకొక ప్యాకెట్ కూడా బుక్ చేయాలి అని అర్థమైందనమాట. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎలా ఫ్రై చేయాలి ఏంటి అనేది. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి కదా. నేనైతే ఇలా తీసిస్తానండి. వీటిని ఇంకా క్రిస్పీగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే మా పిల్లలకి అంత కలర్ చేంజ్ అయితే తినరనమాట. కొంచెం క్రిస్పీగా క్రంచీగా ఉంటే సరిపోతుంది వాళ్ళకి. మరీ నల్లగా అయిపోయినా అమ్మ ఇది బ్లాక్గా ఉంది అంటారు. సో అందుకని నేను ఇలా ఉన్నప్పుడు తీసేస్తాను. మీకు ఇంకొంచెం ఫ్రై కావాలి అనుకుంటే మీరు చేసుకోవచ్చు, అలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో ఫ్రై చేసినవన్నీ మళ్ళీ నేను వేరే బాండీలోకి తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆ వేరే బాండీలోకి తీసుకున్నాక అప్పుడు కారం, ఉప్పు వేయాలి. చూపిస్తున్నాను. ప్యాకెట్ మొత్తం ఖాళీ అయిపోయిందని 2 roundsకే వచ్చిందండి, చాలా తక్కువ ఉంది. సో కారం, ఉప్పు నేను ఫస్ట్ కొంచెమే వేసుకున్నాను. తర్వాత మళ్ళీ సరిపోతే మీరు కూడా వేసుకోవచ్చండి. నేను చెప్పిన క్వాంటిటీ అనేం కాదు. కారం ఎక్కువ తినేవాళ్ళు కారం వేసుకోవచ్చు, కొంతమంది గరం మసాలా వేసుకుంటారు, ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటారు, అట్లా కూడా వేయచ్చు.
నేను ప్రస్తుతానికైతే అవి ఏమీ వేయలేదు. ఉన్నదే క్వాంటిటీ ఇంత. మళ్ళీ దాంట్లో అవన్నీ దేనికి ఎక్కువైపోతుందిలే, కారం ఉప్పు ఎక్కువైపోతుంది కదా క్వాంటిటీ తక్కువగా ఉన్నప్పుడు అని కొంచెం కొంచెమే వేసాను. ఇంకా నైట్ డిన్నర్లోకి అరటికాయ ఉల్లిపాయ కూర చేశానండి. అయిపోయింది. నిన్నటి వ్లాగ్ అయితే ఇదేనండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగుమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే కనుక మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుందండి. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు స్టే ట్యూన్ టు వరు. మళ్ళీ ఒక కొత్త ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్.